హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్క్వేర్స్ ఏ విధంగా షార్ట్ టర్మ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో నేర్చుకోవాలనేది ఒక 2 కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకుందాం. సో అందరికీ ఫస్ట్ 1 to 20 వరకు అయితే స్క్వేర్స్ అనేవి నోట్ అయి ఉండాలి. సో నోట్ అయిన తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ 30 to 70 వరకు ఉన్న నెంబర్స్కి ఒక రకమైన షార్ట్ కట్ ఉంటే 71 నుండి 70 అంటే అప్రాక్సిమేట్లీ మీరు చేసుకోవచ్చు, కానీ నేను నియర్ వాల్యూ చెప్తున్నా. 71 to 100 వరకు ఉన్న నెంబర్స్కి ఒక రకమైన షార్ట్ కట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అంటే 50 నియర్లో వాల్యూస్ కాబట్టి బేస్డ్ ఆన్ 25 మీద చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ బేస్డ్ ఏ నెంబర్గా 25 అనే నెంబర్గా మనం ఇక్కడ షార్ట్ కట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 46 తీసుకోండి ఫ్రెండ్స్, 46 స్క్వేర్. సో దీన్ని నార్మల్ అయితే మనం 46 into 46గా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇక్కడ అట్లా కాకుండా నేను ఏమన్నా 50కి నియర్ వాల్యూస్ కాబట్టి 50 కంటే ప్లస్ ఉందా మైనస్ ఉందా అంటే ఇక్కడ మైనస్ ఉంది. ఎంత మైనస్ ఉంది? -4 ఉంది. సో ఫస్ట్ దీని యొక్క స్క్వేర్ తీసుకోవాలి, 16 అవుతుంది. 16 అయిన తర్వాత ఈ 25కి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ కలపాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉన్నది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 25 - 4 అంటే 21. ఈ స్క్వేర్ అనేది 16 అనేది ఇక్కడ రాయడం జరిగింది. అప్పుడు 46 స్క్వేర్ అంటే 2116. అదేవిధంగా ఇక్కడ 2 నెంబర్స్ ఉంటే మనం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 3 నెంబర్స్ ఉంటే ఈ 100 ప్లేస్లో ఉన్న నెంబర్ వచ్చేసి మళ్ళీ దీనికి ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 39 అనుకుందాం. 39 స్క్వేర్ చూద్దాం. సో 39 అంటే 100కి ఎంత, 50కి ఎంత డిఫరెంట్ అండి? -11. సో 11 స్క్వేర్ అంటే 121. అండ్ అదేవిధంగా 25 రాసుకొని ఇక్కడ ఇది -11 చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ 121 వస్తుంది. ఇక్కడ నేను ఓన్లీ 2 డిజిట్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఈ 1 అనేది దీనికి యాడ్ చేయాల్సి ఉంది. అప్పుడు 1521. సో ఇక్కడ 30 to 70 వరకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 71 to 100 వాల్యూస్ ఏ విధంగా చేయాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ మనకు 70 to 100 వరకు తీసుకున్నాం. ఇవి 100కి ఈక్వల్ కూడా అంటే 100 టు నియర్ బై వాల్యూస్. సో దీని యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 92 తీసుకున్నాం, 92 స్క్వేర్ తీసుకున్నాం. సో ఇది 100కి ఎంత డిఫరెంట్ అంటే -8 అనేది డిఫరెంట్. సో ఇంతకుముందు మనం 25 నుండి తీసేయడం జరిగింది. ఇక్కడ 92 నుండే 8 తీసేయాలి, తర్వాత దీని యొక్క స్క్వేర్ వేయాలి. ఇక్కడ 8 స్క్వేర్ మీన్స్ 64. ఇక్కడ మనకి ఇక్కడ 84 వస్తుంది, ఈ 4. సో ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ తీసుకోవాలి. ఒకవేళ 3 వాల్యూస్ వస్తే ఆ వాల్యూ 100 ప్లేస్లో ఉన్న వాల్యూ దీని ముందు నెంబర్కి వెళ్తాం. అప్పుడు 84 64 అవుతుంది. ఇలా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీరు స్క్వేర్స్ అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో అదేవిధంగా చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనము 88 హోల్ స్క్వేర్ తీసుకుందాం. సో 88 అంటే 100కి ఎంత డిఫరెంట్ అండి? ఇది 12. 100కి 12 డిఫరెంట్. సో 12 స్క్వేర్ అంటే 144. ఇక్కడ మళ్ళీ ఈ 88 నుండి ఏం తీసేయాలండి? ఇక్కడ 12 తీసేయడం జరుగుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 6 7 76. ఇక్కడ 144. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉంది కాబట్టి ఒకటి ఇక్కడ యాడ్ చేస్తే 7744. సో దీని యొక్క స్క్వేర్ ఎంత అంటే 88 స్క్వేర్ 7744. సో అదేవిధంగా ఫస్ట్ కాన్సెప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 56 ఉన్నది, 56. సో ఇక్కడ 50కి ఎంత ప్లస్ ఉందండి? 6. అంటే ఇక్కడ +6 రాయాలి, +6. సో మనం దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి? 25కి ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +6 చేసి తర్వాత 6 స్క్వేర్ మీన్స్ 36. అప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది? 31 36 అవుతుంది. ఇలా మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే స్క్వేర్స్ని ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అనేవి ఇదే విధంగా షార్ట్ కట్ అయితే మన వీడియోలో మీకు వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కమ్యూనిటీ పోల్లో కొన్ని క్వశ్చన్స్ అంటే ప్రాక్టీస్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. రైట్.